అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది అగైన్ సి లాంగ్వేజ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ అనమాట. ఓకే, సి లాంగ్వేజ్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్. అండ్ ఇవాళ మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీని గురించి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి. సో దీనిలో భాగంగా మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ గురించి, ఓకే, ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ గురించి, ఓకే, ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ ల్యాడర్ గురించి, ఆ తర్వాత we will discuss about nested if else గురించి. ఓకే, చాలామంది ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఒకటే అనుకుంటారు, బట్ దెన్ దీస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇవాళ మనం ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. గాట్ ఇట్? ఓకే, సో బేసిక్గా ముందుగా ఈ సిరీస్లో, ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో కనుక ఇదే అయితే కనుక ఇక్కడ పైన మీకు ఐ బటన్లో ఒక ప్లేలిస్ట్ యొక్క లింక్ వస్తుంది. దాన్ని మీరు ఖచ్చితంగా ఒకసారి క్లిక్ చేసి దాంట్లో వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి ఇఫ్ యూ హ్యావెంట్ యెట్, బికాస్ మీకు క్లారిటీ అనేది ఒక పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. బికాస్ ఈ సిరీస్ నేను గేట్ లెవెల్కి టీచ్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ అనమాట. ఓకే, బేసిక్గా డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేది యాక్చువల్లీ ఏంటి అంటే, సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ కాన్సెప్ట్ అనమాట ఆఫ్ దేంట్లో అంటే దిర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్లో కంట్రోల్ అనమాట. ఫ్లో కంట్రోల్. ఈ ఫ్లో కంట్రోల్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఒకటేమో ఈ డిసిషన్ మేకింగ్, రెండోది ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ వాట్, లూపింగ్ అనమాట. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో వీటిని ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకంటారు అంటే బేసిక్గా మన ప్రోగ్రామ్ ఈ విధంగా ఉందనుకోండి. ఓకే, ఇఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇదే ఆర్డర్ వెళ్ళిపోతుంది అనుకోండి, దెన్ దెర్ ఈస్ నథింగ్ టు కంట్రోల్. ఫ్లో ఈజ్ లీనియర్, పైన కిందకి వెళ్ళిపోతుంది అంతే. బట్ ఒకవేళ ఫ్లోని మనం మార్చగలిగితే, ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ లైక్ ఈ కోడ్ జరగచ్చు జరగకపోవచ్చు, సో ఇట్ కెన్ బీ ఐదర్ త్రూ దిస్ ఆర్ లైక్ దిస్, ఇలా అయితే దెన్ ఇట్ ఈస్ డిసిషన్ మేకింగ్. ఆర్ లూపింగ్ అనుకోండి, ఒకవేళ అక్కడ వరకు స్ట్రైట్గా వచ్చి తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ లూప్ ఫర్ సమ్ టైమ్, తర్వాత బయటకు వస్తే దే ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో లీనియర్గా ఉండకుండా ఒక ఫ్లోని మీరు కంట్రోల్ చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ఫ్లో, దెన్ దే ఆర్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆఫ్ టూ టైప్స్, డిసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్. సో బేసిక్గా మనకి ఈ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే డిసిషన్ మేకింగే, యాజ్ ద నేమ్ సజెస్ట్. సో డిసిషన్ని మనం తీసుకోగలగాలి బేస్డ్ ఆన్ వాట్. సో ఒక డెసిషన్ మనం తీసుకోవాలంటే వాట్, సో వీ విల్ హ్యావ్ సమ్ సినారియో కదా, సమ్ సినారియో ఉంటే, ఒక సిచ్యువేషన్ ఉంటే మనకి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కదా మనం డిసిషన్ తీసుకునేది. జనరల్గా ఇన్ జనరల్ అంత సాఫీగా జరిగిపోతుంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ టేకింగ్ ఎన్ డిసిషన్. ఓకే, ఒక కండిషన్ ఉంటే ఆ కండిషన్ బట్టి మనం డెసిషన్ ఎస్తోనో తీసుకుంటాం కదా. అందుకే మనకి ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో వీ ఆల్వేస్ హ్యావ్ అ కండిషన్. ఓకే, సో ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అవుతే, అంటే సాటిస్ఫై అవుతే ఏంటన్నా అంటే ఒకవేళ ఆ కండిషన్ కనుక ట్రూ అయితే, ఓకే, సాటిస్ఫై అవుతే, దెన్ వీ విల్ డూ సంథింగ్. ఓకే, మేబీ దీన్ని మీరు సంథింగ్ ఎక్స్ అనుకోవచ్చు, ఎక్స్ అనే పని చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే ఆ యొక్క కండిషన్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయినా సరే వీ విల్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, మనం వేరేదైనా పని చేస్తాం. లెట్స్ టేక్ వై. సో మనం ఎక్స్ చేయాలా ఆర్ వై చేయాలా అనేది ఈ కండిషన్ మీద ఆధారపడుతుంది. సో వీఆర్ మేకింగ్ అ డెసిషన్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. మనం ఏం చేస్తున్నాం, ఒక డెసిషన్ని తీసుకుంటున్నాం, ఎక్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా ఆర్ వైని ఎగ్జిక్యూట్ చేయాలా అని చెప్పి. సో అందుకని దే ఆర్ కాల్డ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో మనకి మీరు చూసారు ఇందాక నేను రాశాను, ఏమని రాశాను, ఇఫ్ అని రాశాను ఫస్ట్. లెట్ మీ రేస్ దిస్, దీని థిక్నెస్ బాగా పెరిగిపోయింది. ఓకే, ఇందాక నేను ఏం రాశాను, ఫస్ట్ నేను రాసింది ఏంటి, ఇఫ్ అని రాశాను.
ఎస్, ఇఫ్ అని రాశాక ఇఫ్ ఎల్స్ అని రాశాను. ఓకే, ఆ తర్వాత ఏం రాశాను, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అని రాశాను. ఆ తర్వాత నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని రాశాను. సో మీరు దీంట్లో కామన్ చూసుకుంటే అన్నింటిలో బేసిక్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇఫ్ ఈజ్ కామన్. ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అంటే ఒకవేళ కదా. సో బేసిక్గా ఏం చేస్తుందంటే ఈ ఇఫ్ కండిషన్లో మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల మనం ఒక కండిషన్ రాస్తాం. ఓకే, సో బేసిక్గా ఇఫ్ అనే ప్రోగ్రామింగ్ కన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వీ విల్ రైట్ అ కీవర్డ్ ఇఫ్, ఆ తర్వాత మనకి ఈ విధంగా బ్రాకెట్ ఉంటుంది. ఈ బ్రాకెట్ లోపల మనం ఏం రాస్తామంటే ఈ బ్రాకెట్ లోపల మనం కండిషన్ రాస్తాం. ఓకే, ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయింది ఆర్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఈ ఇఫ్ తర్వాత ఉన్న ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఈ బ్లాక్ తర్వాత ఏదైతే కోడ్ ఉందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. మరి సాటిస్ఫై అయితే ఇక్కడికి వెళ్దామన్నా అంటే సాటిస్ఫై అయితే కనుక ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక బయటకు వెళ్ళి ఇవి కూడా రన్ చేస్తుంది. బట్ సాటిస్ఫై అవ్వకపోతే ఇవి రన్ అవ్వవు. బేసిక్గా దాని తర్వాత మనం కంటిన్యూ అయిపోతుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో తర్వాత ఇఫ్ ఎల్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ ఫస్ట్ గెట్ ఇంటు ద కోడ్ ఫర్ ఇఫ్. సో నేను మీకు ప్రోగ్రామ్ రాస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్ ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ సో ఏం రాద్దామంటే ఏంటి హ్యాష్ ఇంక్లూడ్ కదా. యా, హ్యాష్ ఇంక్లూడ్ లోపల ఏం రాయాలి, స్టూడియోనా, నో stdio.h 00 కాదమ్మా. ఓకే, తర్వాత వాయిడ్ మెయిన్, దెన్ వాట్ టు డూ, దెన్ లెట్స్ టేక్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఇంటీజర్ వేరియబుల్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం, దాని వాల్యూ 10 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎక్స్ =10 ప్రింట్. సో మీరు ఈ డబుల్ ఈక్వల్ టు ఏంటో డౌట్ వచ్చింది అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ ద సిరీస్ ఫ్రమ్ స్టార్టింగ్. నేను ఆపరేటర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఒకటి చెప్పాను. సో దిస్ కమ్స్ అండర్ వాట్ చెప్పండి. సో ఒక ఈక్వాలిటీని చెక్ చేయడానికి మనం ఈ డబుల్ ఈక్వల్ టు వాడతాం. గుర్తుందో లేదా, గుర్తు లేదు అనుకుంటే సో వీడియో చూడండి ఆపరేటర్స్ గురించి, విల్ గెట్ ఇట్ నో. సో ప్రింట్ ఎఫ్ ఏం చేద్దామంటే ఎక్స్ ఈజ్ 10 అని రాద్దాం. ఆర్ ఎల్స్ వై టు కీప్ ఇట్ లైక్ దిస్. సో మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక వాల్యూ ఉంచుదాం. ఓకే, ఇంకొక ప్రింట్ ఎఫ్ రాద్దాం. అండ్ ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఏం చేద్దాం, ఎంటర్ x\n. ఎందుకు, కొత్త లైన్ కోసం, గుర్తులేదా, అగైన్ సీ ద ప్రీవియస్ వీడియోస్. స్కాన్ఎఫ్ ఏం రాయాలి ఇక్కడ, ఎగ్జాక్ట్లీ %d. ఇక్కడ ఎస్ ampersand వాట్ ద వేరియబుల్ నేమ్ x. ఓకే, దట్స్ ఆల్. నౌ లెట్స్ రన్ ఇట్. సేవ్ చేద్దాం. ఇక్కడ ఏం రాద్దాం, ఇఫ్ ఎల్స్ అని రాద్దాం. .c కింద మార్చాలి, సోర్స్ ఫైల్ ఈజ్ ఆఫ్ ద టైప్ వాట్, c. సేవ్ ఇట్. లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ కంపైల్ అండ్ రన్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఐ థింక్ దేర్ షుడెంట్ బి, యా ఎర్రర్స్ ఏమి లేవు. ఎంటర్ x అంటున్నాడు. లెట్స్ ఎంటర్ ఫర్ ఎగ్జాంపుల్ 10. చూసారా, x ఈజ్ 10 అని ప్రింట్ అయింది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. ఈసారి 10 కాకుండా వేరే నెంబర్ ఇద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 ఎంటర్ చేశాను. ఇఫ్ యూ సీ నథింగ్ హ్యాస్ బీన్ ప్రింటెడ్. ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పాను. ఏమవుద్ది అంటే కండిషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ సాటిస్ఫై అవుతే లోపల ఉన్న ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుద్ది. లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ ఐ యామ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అని చెప్పి ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉందనుకుందాం. లెట్స్ సీ అగైన్. మీకు నేను చెప్పడం అంటే చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. లెట్స్ ఎంటర్ 10 ఫర్ ఎగ్జాంపుల్. ఏం ప్రింట్ చూడండి, x ఈజ్ 10, ఐ యామ్ అవుట్ సైడ్ ద ఇఫ్ బ్లాక్. సో ఆబ్వియస్లీ ఏమవుద్ది అంటే, సో ఇక్కడ ఎందుకు పక్కన వచ్చింది అంటే ఇక్కడ \n లేదు కాబట్టి. లెట్స్ డూ దిస్ అగైన్. సేవ్ అగైన్, కంపైల్ అండ్ రన్ అగైన్ 10. సో x ఈజ్ 10, ఐ యామ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. సో ఏమవుద్ది అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, సాటిస్ఫై అయింది కాబట్టి. తర్వాత ఆబ్వియస్లీ బయటికి రావాల్సిందే, బయట ఉన్న కోడ్స్ అంతా ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఇప్పుడు 10 కాకుండా వేరే ఏమైనా ఇచ్చి చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏమవ్వాలి,
ఇట్ షుడ్ బి వాట్, ఓన్లీ ఎక్స్ ఈజ్ 10 తప్ప మిగతాది ఇదిగో ప్రింట్ అవ్వాలి. ఏది, ఈ ఐఆమ్ అవుట్ సైడ్ అనేది ప్రింట్ అవ్వాలి. బికాస్ దిస్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బ్లాక్. సాటిస్ఫై అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అంతే, జస్ట్ దాట్ ఆ బయటకు వచ్చేస్తుంది అంతే. సో లెట్స్ సీ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇద్దాం, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ 10. సరే, ఐఆమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అని ప్రింట్ అయిపోయింది. ఈ లోపల కోడ్ ఏమైంది, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, బట్ దెన్ ఎగ్జిక్యూట్ కానప్పుడు మనం ఇంకొకటైనా పని చేయాలనుకోండి, అప్పుడు మనకి ఈ ఎల్స్ వస్తుంది అనమాట. ఎల్స్. సో ఎల్స్ ఏం చేస్తుందంటే, కాకపోతే, సో ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 10 కాకపోతే ఇది అవుద్ది అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, లెట్స్ సి, కంట్రోల్ వి, ఎక్స్ ఈజ్ నాట్ 10 అని ఇద్దాం అంతే. కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు చూడండి వాట్ హ్యాపన్స్. లెట్స్ సి, మళ్ళీ ఫస్ట్ 10 ఇద్దాం. యా 10. ఎక్స్ ఈజ్ 10, ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. సో అది ఆబ్వియస్లీ ప్రింట్ అవ్వాల్సిందే, ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. అది మనం ఇప్పుడే తెలుసుకున్నాం. సో ఎక్స్ ఈజ్ 10 ఆబ్వియస్లీ కరెక్ట్. నౌ లెట్స్ గివ్ సమ్ అదర్ వాల్యూ విచ్ ఇస్ నాట్ 10. ఇప్పుడు 5 ఇద్దాం. లెట్స్ సి వాట్ హ్యాపన్స్. చూసారా, ఎక్స్ ఈజ్ నాట్ 10, ఐఎమ్ అవుట్ సైడ్. ఇది ఎలాగా ప్రింట్ అవ్వాల్సిందే. ఏమైంది, అది సాటిస్ఫై అవ్వకపోతే ఆ ఎల్స్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యింది, విచ్ ఈజ్ printf ఎక్స్ ఈజ్ నాట్ 10. సో అదే జరిగింది, ఎక్స్ ఈజ్ నాట్ 10 ప్రింట్ అయ్యింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటే ఏంటన్నా అంటే, సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్. సో మనకి ఇందాక ఏం చేస్తాం, ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి, ఒకే ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఆ ఒక కండిషన్ బట్టి మనం ఐదర్ ఎస్ అయితే ఒకటి, నో అయితే ఒకటి చేస్తున్నాం. బట్ వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ కండిషన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్స్ ఇఫ్, ఓకే, ఎల్స్ ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు 6 అయితే, ఓకే, printf ఆర్ కంట్రోల్ వి, ఎక్స్ ఈజ్ 6 అని ఇద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ 10 అని చెక్ చేస్తుంది. కరెక్ట్ అనుకోండి, ఏమవుద్ది, ఇది 10 అని ప్రింట్ అయిపోయి మిగతా ఎల్స్ పార్ట్లు ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటకు వచ్చేసి ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ 10 కాదనుకోండి, అప్పుడు ఎల్స్ ఇఫ్ కాకపోతే, ఒకవేళ ఇది ఎలాగా కాదు, అది కాకపోతే ఒకవేళ ఎక్స్ ఈక్వల్ 6 అనుకోండి, అప్పుడు ఇది జరుగుద్ది. ఓకే, ఇది కూడా కాదనుకోండి, ఫైనల్గా ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎక్స్ ఈక్వల్ 6 అనుకోండి, ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు, ఎక్స్ ఈజ్ 6 అని ప్రింట్ చేసి అగైన్ బయటకు వచ్చి ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టేట్మెంట్ మార్చుదాం, ఎక్స్ ఈజ్ నాట్ 10 ఆర్ 6. ఓకే, లెట్స్ సేవ్ ఇట్, కంపైల్ అండ్ రన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు 10 ఇచ్చాను, ఏమవుద్ది, ఎక్స్ ఈజ్ 10, ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. సో ఏం జరిగింది అంటే, సాటిస్ఫై అయింది కాబట్టి ఇఫ్ లోపల ఉన్నది ప్రింట్ అయ్యి మిగతా అది ఏం పట్టించుకోలేదు. సో ఎల్స్తో ఉన్నది ఏం పట్టించుకోలేదు. ఓకే, బయటకు వచ్చేసి ప్రింట్ చేసింది. నౌ లెట్స్ డూ అగైన్. ఈసారి 6 ఇద్దాం. సో ఏమైంది, ఎక్స్ ఈజ్ 6 అని చెప్పి ఆ తర్వాత బయటకు వచ్చేసింది. సో దట్ మీన్స్ ఇది కాకపోతే, ఇది ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. ఆబ్వియస్లీ 6 ఇచ్చినా సరే మీరు ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. చెక్ చేశాక ఇక్కడికి వస్తుంది, ఇది ఫాల్స్ కాబట్టి. ఫాల్స్ కాకపోతే బయటికి పోద్ది, ఐ మీన్ ట్రూ అయితే బయటికి పోద్ది. బట్ ఫాల్స్ అయింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 10 ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చెక్ చేసింది, ఇక్కడ ట్రూ కాబట్టి ఈ లోపలికి వెళ్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయింది కాబట్టి ఇంకా ఇట్ నాట్ చెక్ అదర్ వన్స్. సో ఇది అయిపోయాక ఇంకో ఇఫ్ ఎల్స్ ఉండొచ్చు, ఇంకా దానిని పట్టించుకోదు. ఒకవేళ ఎక్స్ 6 అనుకోండి, ఇంకా దీన్ని పట్టించుకోదు అది. ఓకే, ఇట్ మీన్స్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 4 ఉంది, ఇంకా 4ని చెక్ చేయదు అది, బికాస్ ఆల్రెడీ పైది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి. యూ గెట్ ఇట్ కదా, దాని పైది లైక్ సాటిస్ఫై అయిపోతే ఇంకా కిందకి వెళ్ళి చెక్ చేయదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ 8 అనుకుందాం, ఇది నాట్ 6 ఆర్ 8. ఓకే, కంట్రోల్ సేవ్. ఇప్పుడు చూడండి, లెట్స్ గివ్ 6 అగైన్, మళ్ళీ సేమ్ వస్తుంది బికాజ్ దాని తర్వాత ఉన్నది ఏం పట్టించుకోదు అది. ఓకే, నౌ లెట్స్ గివ్, ఓకే దేర్ ఈస్, ఓకే ఐల్ టెల్ యూ, సీ, లెట్స్ టేక్ 7. ఐఎమ్ ఎక్స్ ఈజ్ నాట్ 10 ఆర్ 6 ఆర్ 8 ఎగ్జాక్ట్లీ కదా, అది జరిగింది. ఇక్కడ 4 ఇచ్చాం మనం, బట్ 8 రాసాం. లెట్స్ మేక్ ఇట్ 8. కంట్రోల్ ఎస్. ఇప్పుడు 8 ఇద్దాం. 8 చూసారా, ఎక్స్ ఈజ్ 8, ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అయింది. దిస్ ఈజ్ కామన్. సో దీన్ని మనం ఏమంటాం, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటాం. సో మీరు చూసినట్లయితే ఇది ఒక ల్యాడర్ లాగే ఉంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నిచ్చెనలాగా, అందుకని మనం అలా పిలుస్తాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్. మరి ఈ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటన్నా అంటే,
ఇఫ్ ఎల్స్ లోపల ఇఫ్ ఎల్స్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు. అంటే ఏంటన్నా అంటే చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుట్ సైడ్ ఏమని చేద్దాం, ఇక్కడ లెట్స్ టేక్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అనుకోండి, ఈ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత అదేం చెక్ చేస్తుంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 20 కూడా అనుకోండి, అప్పుడు దీని లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ అగైన్ ప్రింట్ ఎఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏం చేస్తుంది 20 అని ప్రింట్ చేస్తుంది. ఎల్స్ ఏం చేద్దామండి, ఇక్కడ x ఈజ్ గ్రేటర్ దాన్ 10 బట్ లెస్ దాన్ 20 అనుకుందాం. ఓకే, సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. నేను మీకు రాస్తూ చెప్తాను, ఎగ్జిక్యూట్ చేస్తూ చెప్తాను, మీకు బాధ ఉంది. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 తీసుకుందాం. ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అండ్ ఇట్ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్. సో ఎటువంటి లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నౌ లెట్స్ గివ్ 10 ఇద్దాం, ఆర్ లెట్స్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇద్దాం. సో ఏం జరిగింది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 బట్ లెస్ దెన్ 20. ఇది ఆబ్వియస్లీ బయటది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అని చెక్ చేసింది, 15 గ్రేటర్ దెన్ 10, ఓకే బాగానే ఉంది. సో లోపలికి వెళ్ళింది. ఫస్ట్ లైన్ ఏంటి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10, సో అది ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక ఇఫ్ ఎల్స్ వచ్చింది. సో మళ్ళీ చెక్ చేస్తుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 20 అని చెక్ చేస్తుంది. సో ఇజ్ ఇట్ కరెక్ట్, ఫాల్స్. సో ఎల్స్ లోపలికి వెళ్ళి ఆ యొక్క లైన్ ప్రింట్ చేసింది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఎందుకు, ఒక్క ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొకటి ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఓకే గాట్ ఇట్. యా, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ అగైన్. ఈసారి ఏం ఇద్దామంటే లెట్స్ గివ్ 25. సో చూసారా, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 10, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 20 కూడా. ఓకే, సో ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో నేను మీకు చెప్పినట్లుగా వాట్ మనం ఇఫ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఎల్స్ ఎస్, ladder ఎస్, నెస్టెడ్ ఎస్. ఐ టోల్డ్ దిస్ ఇన్ అరౌండ్ ఐ గెస్ 20 to 30 minutes. కానీ లెట్ మీ టెల్ యూ, డిఎంఎస్ అంటే ఇది అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏదైతే చెప్పానో ఆ రెండు మీకు సరిగా వస్తే యూ కెన్ ఆల్మోస్ట్ కోడ్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు కోడ్ చేసే అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చాలా అన్నమాట ఇవి. మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఏంటి అంటే మరింత కోడింగ్ని ఈజీ చేసేందుకు వచ్చే కాన్సెప్ట్సే. ఫంక్షన్స్, అరే, స్ట్రక్చర్స్, ఇవన్నీ దీస్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బట్ దెన్ మీకు డిసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ ఈ రెండు వస్తే యూ క్యాన్ కోడ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మార్క్ మై వర్డ్స్, ఎనీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. వాట్ ఇట్ అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.